Please turn with me to the book of Hebrews, దయతో నాతో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయము. Entire chapter we shall read responsively. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా మార్చి మనం చదువుకుంటున్నాం. Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయము. Entire chapter we shall read responsively. ఈ మొదటి అధ్యాయం అంతా కూడా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి మనం చదువుకుంటున్నాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు In these last days spoken to us by his Son, whom he has appointed heir of all things, through whom also he made the worlds. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమున ఇండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. For to which of the angels did he ever say, You are my son, today I have begotten you? And again, I will be to him a father, and he shall be to me a son. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. And of the angels he says, Who makes his angels spirits, and his ministers a flame of fire. But to the Son he says, Your throne, O God, is forever and ever, a scepter of righteousness, a scepter of your kingdom. 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడు వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. And you, Lord, in the beginning laid the foundation of the earth, and the heavens are the work of your hands. అవి నశించును గాని నీవు నిలిచియుందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును. Like a cloak you will fold them up, and they will be changed, but you are the same, and your years will not fail. నీ సంవత్సరములు తిరగవు అని చెప్తున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుందుము అని దూతలతో ఎవరిని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా, Are they not all ministering రక్షణైన spirits స్వాస్థ్యం sent forth to పొందువారికి minister for those పరిచారం who will చేతుకై పంపబడిన inherit సేవకులైన ఆత్మలు salvation? కారా. May the Lord bless this reading for us. చదవబడిన లేఖన భాగము ప్రభు మనకు ఆశీర్వదించునుగాక. Today we are starting a new series of Bible studies on the superiority and the preeminence of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క మహాత్మ్యము, ఆయన యొక్క ఉన్నతము, దానిని గురించి ఆయన ఎంత గొప్పవాడో ఆ యొక్క బైబిల్ పట్టణాన్ని మనం కలిగి ఉండబోతున్నాం. We'll study various lessons from the book of Hebrews chapter by chapter. ఈ పాఠములు హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రికలో తరగతి వెంబడి తరగతి మనం చూడనంటున్నాం. The book of Hebrews is a very wonderful book. హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. Some consider it as a tough book to understand. కొందరు దీన్ని అర్థం చేసుకోవడానికి కష్టతరమైన గ్రంథం అంటారు. But a lot of divine truths are there in the book of Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఎన్నో ఆత్మీయమైనటువంటి గొప్ప సత్యాలు ఉన్నాయి. One common theme among all the chapters is the preeminence of Jesus Christ. అయితే అన్ని అధ్యాయాల్లో ఒకటి మనకు కనబడేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యం కనబడుతుంది. If you want to understand any book or any epistle, ఏదైనా పుస్తకము లేకపోతే పత్రికను మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలంటే then we should understand the background. దాని వెనక చరిత్ర ఏమిటో మనం తెలుసుకోవాలి. Who is the author? దీన్ని రాసిన వారు ఎవరు? When was it written? ఎప్పుడు రాయబడింది? And what was the place from which it was written? ఏ స్థలం నుంచి ఎవరికి రాయబడింది? Who are the primary audience or the recipients of this letter? ఈ పత్రిక ముందుగా పొందుకున్నటువంటి ప్రేక్షకులు ఎవరు? What is the background and the circumstances? అయితే ఏ పరిస్థితుల్లో ఏ వెనక చరిత్ర ద్వారా ఈ పత్రిక రాయబడిందో తెలుసుకోవాలి. Unless you understand the background, you will not understand exactly what the author is trying to convey in this epistle. వెనక చరిత్ర తెలుసుకోకుండా ఏ ఉద్దేశాన్ని ఈ గ్రంథకర్త చెప్పాలనుకున్నాడో మనకు అర్థం కాదు. This Hebrews was written, some people say it is by Apostle Paul. హెబ్రీయులకు రాసిన పత్రిక కొందరైతే అపోస్తలుడైనటువంటి పౌలు రాశారు అని చెప్తారు. In the KJV version it says the letter of Apostle Paul, and also in Telugu it says
written by Apostle Paul. కింగ్ జేమ్స్ వెర్షన్లోను అలాగే తెలుగు బైబిల్లో కూడా అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక అని మనం పైన చదువుతాం. But in the original manuscripts, the author's name was not given. అయితే ఆదిమ ప్రతులలో ఎవరు రాశారనేటువంటిది అక్కడ రాయబడి ఉండలేదు. But because of the style of the writing and also the themes that are covered, many Bible scholars believe it is written by Apostle Paul. అయితే రాయబడినటువంటి పద్ధతి క్రమము ఇక్కడ రాయబడినటువంటి కొన్ని పదాలను అనుసరించి పౌలే ఈ పత్రికను రాశారని చాలా మంది విశ్వసిస్తారు. It was probably written around 67-69 AD. క్రీస్తు శకము 67-69 ఆ ప్రాంతంలో రాయబడినటువంటి గ్రంథం. Just before the temple was destroyed. దేవాలయము నాశనం చేయబడక పూర్వం. Temple was destroyed, as we know historically, in 70 AD. 70వ సంవత్సరములో ఈ యొక్క యెరూషలేం దేవాలయం కూల్చబడింది. Just before that, this letter was written because we see so much of mentioning about sacrifices and priesthood and temple in this epistle. ఆలయం కూల్చబడక 2 సంవత్సరాల మునిపే ఈ పత్రిక రాయబడింది. ఈ యొక్క పత్రికలో యాజకత్వాన్ని గురించి, ధర్మశాస్త్రముని గురించి, ఆలయాన్ని గురించి అనేకమైనటువంటి వ్రాతలు రాయబడ్డాయి. And also in 13th chapter 23, we see Timothy is just released. అక్కడ 13వ అధ్యాయం 20వ వచనంలో తిమోతి విడుదల గురించి మనం చదువుతున్నాం. So that was done around 67 AD. అది 67వ సంవత్సరంలో జరిగినటువంటిది. So people, Bible scholars believe around 2-3 years before the temple was destroyed, this letter was written. యెరూషలేం దేవాలయం కూల్చబడక 2-3 సంవత్సరాల పూర్వము ఈ యొక్క పత్రిక రాయబడింది అని నమ్ముతారు. It was written probably from Italy. ఇటలీ నుంచి బహుశా ఈ పత్రిక రాసి ఉండవచ్చు. In chapter 13 verse 24, 13:24లో మనం చూస్తే the author says that the people at Italy greet you. ఇటలీ వారు మీకు వందనములు చెప్పుచున్నారనేటువంటి పదాన్ని మనం అక్కడ చదువుతాం. So it was written from Italy. ఇటలీ నుంచి ఈ పత్రిక రాయబడింది. Who are the primary recipients of this letter? ప్రాథమికంగా ఈ పత్రికను ఎవరికి అందజేశారు, ఎవరికి మొట్టమొదటిగా వచ్చింది? It was written to the second generation believers who came out of Judaism and accepted the Lord as their personal savior. పూర్వము యూదులై ఉండి యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినటువంటి వారిలో రెండవ తరము ఆదిమ సంఘానికి రాయబడినటువంటి పత్రిక. These Hebrew believers were at the juncture of two great dispensations. కాబట్టి ఈ యూదా మతంలో ఉన్నటువంటి ఆ ఆదిమ క్రైస్తవులు వారు ఎంతో అటు ఇటు ఉండేటువంటి వారు. Two great dispensations they saw. వారు రెండు తెగలుగా కనబడుతుండేవారు. So one dispensation is dispensation of the law that was passing away. వారు గతించిపోతున్నటువంటి ధర్మశాస్త్రము వైపు ఉన్నటువంటి వారు ఉన్నారు. ధర్మశాస్త్రపు యుగాన్ని ముగిసినటువంటి వారు ఉన్నారు. And the dispensation of grace is entering. అయితే కృపా కాలములోనికి ప్రవేశిస్తున్నటువంటి వారు ఉన్నారు. And many of them were confused. చాలా మంది అప్పుడు ఎంతో కలవరపడుతుండేవారు. Many people have questions. అనేక మందికి ప్రశ్నలు ఉండేవి. Can we truly believe this salvation by grace alone? కృప ద్వారానే రక్షణ కదా, దీన్ని నమ్మవచ్చునా అనేటువంటి సందేహంలో ఉండేవారు. Do we need to still follow Judaism? ఇంకా మనము యూదా మతం వెంబడే వెళ్ళాలా, or do we need to follow both of them? అయితే రెండు వెంబడించాలా? So they were in a state of confusion. కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ లో ఉండేవారు. Because they are in the transition phase where the dispensation of law was passing away and they are at the onset of the dispensation of the grace. ధర్మశాస్త్ర యుగ సమాప్తి కృపాకాలం యొక్క యుగ ఆరంభములో ఉండినటువంటి వారు. And in the entire epistle we don't see Gentiles mentioned anywhere. ఎక్కడ కూడా అన్యజనుల యొక్క ప్రస్తావన ఈ పత్రికలో మనం చూడం. We see a lot about Judaism and sacrifices and priesthood and temple and sanctuary. యూదా మతముల గురించి, ఆలయమును గురించి, యాజక ధర్మాన్ని గురించి, బలుల గురించి ఈ పత్రికలో మనం చదువుతున్నాం. So if we see the audience, we see three different types of groups. ఇక్కడ మనం ఈ ప్రేక్షకులను గమనిస్తే మూడు రకముల గుంపులు కనబడుతున్నారు. First kind of people are believers who are totally convicted by the power of the gospel. సువార్త ప్రకటన ద్వారా విశ్వసించినటువంటి ప్రభువునందు విశ్వసించిన వారు మొట్టమొదటి గుంపుగా కనబడుతున్నారు. The second group are unbelievers who mentally understood the gospel but are not deeply convicted to reject Judaism and accept Christianity. అయితే యూదాలో కొంతమంది జనం సువార్త విన్నవారే, అర్థం చేసుకున్నవారే గాని
యూదా మతాన్ని ప్రక్కన పెట్టి క్రీస్తునందు విశ్వసించేటువంటి గుంపులోనికి రాలేదు. And third people are outright those who rejected the gospel. మూడవ గుంపు యూదులే సువార్తను తృణీకరించిన వారు. And during this time, ఆ సమయంలో there are a lot of heresies or false doctrines. అనేకమైనటువంటి తప్పుడు బోధలు సిద్ధాంతాలు వచ్చాయి. As I told you, people were in a state of confusion. ప్రజలు ఎంతో కలవరంలో ఎటు వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు. They were in a transition phase. వారు యుగము ముగిసి కొత్త యుగ ఆరంభంలో ఉన్నారు. And this is the second generation believers. వీరు రెండవ తర విశ్వాస ప్రయాణంలో ఉన్నవారు. And the persecution was increasing. ఎంతో శ్రమ హింసలు ప్రారంభమయ్యాయి. Is it worth to follow this Lord? ప్రభువును వెంబడించడం అంత యోగ్యమైందా We కాదనుకుంటున్నారు. thought salvation by grace, రక్షణ కృప ద్వారా అని so చెప్తున్నారు. we don't need to follow the sacrifices. బలులను అర్పించవలసిన పని లేదు. No more Passover, ఇక పస్కా పండుగ ఆచరించవలసిన no పని more లేదు. sacrifices, బలులిక లేవు, no more festivals, పండుగలు లేవు, no more ceremonies. ఇక ఏం ఆచారాలు లేవు. Now everything is by grace. అన్ని కూడా కృప మీద ఆధారపడ్డాయి. All things are given to us. Okay, all heavenly and earthly blessings are given only by grace. పర సంబంధమైనవి భూ సంబంధమైనవి కేవలం కృప ద్వారా అనుగ్రహించబడుతున్నాయి. While the gospel was very attractive, ఈ సువార్త ఎంతో ఆకర్షణీయంగా ఎక్కడైతే ఉందో, but to live out a life of faith is becoming difficult. అయితే విశ్వాస ప్రయాణము జీవితం కొనసాగించడం కష్టంగా ఉన్నటువంటి తరం అది. Now there is a lot of persecution, ఎంతో హింస ఉంది అప్పుడు, both from the government అక్కడ ఉన్న ప్రభుత్వం ద్వారా and from their own people from Judaism. వారి స్వజనులైనటువంటి యూదా మత పెద్దల నుంచి కూడా శ్రమ ఉంది. So they have a lot of questions. కాబట్టి ఎన్నో ప్రశ్నలు. Is it really free? Is it really by grace? ఇది నిజంగా కృప ద్వారానే రక్షణ అనే సందేహం ఉంది Do we వారికి. really need to sacrifice so much for this salvation? ఈ రక్షణ కొరకు ఎంతో క్రయం చెల్లించాలి, బలులు అర్పించాలి అనే సందేహం ఉంది. Some people want to go back to their old religion of Judaism. కొందరైతే ప్రభునందలి విశ్వాసం ప్రక్కన పెట్టి వారి పాత మతము యూదా మతానికి వెళ్ళగోరారు. While they were in this confusion, వారు ఇలాంటి కలవరంలో ఉన్నప్పుడు there were also some false doctrines. అప్పుడు కొన్ని తప్పుడు బోధలు కూడా వారి మధ్య వచ్చాయి. And Apostle Paul was fighting with this false doctrine called Gnosticism. ఇక్కడ విశ్వాసమునకు విరోధమైనటువంటి బోధను అపోస్తున్నటువంటి పౌలు ఖండిస్తూ ఉన్నాడు. In Colossians epistle also, కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా he was also condemning them or correcting them about this doctrine. ఇట్టి విధమైనటువంటి బోధ విషయమై అక్కడ కూడా పౌలు ఖండించినట్లుగా మనం It చూస్తున్నాం. is called Gnosticism. అది విశ్వాసమునకు విరోధమైనటువంటి. So what Gnosticism means? దాని అర్థం ఏమిటంటే Matter is evil altogether. అన్ని కూడా దుష్టత్వము లేకపోతే చెడుగుతో నిండిపోయినటువంటి Matter. పదార్థం అనేది. Matter, body is evil. కాబట్టి శరీరం అనేటువంటిది చెడుతో నిండిపోయింది. Spirit is holy. ఆత్మ పరిశుద్ధమైనది. Matter and spirit cannot live together. ఈ శరీరము ఆత్మ కలిసి ఉండలేవు. God is holy. దేవుడు పరిశుద్ధుడు. God cannot come in human form. He cannot take unholy body. దేవుడు పరిశుద్ధుడు. ఆయన అపవిత్రమైనటువంటి శరీరమును దాల్చి భూలోకమునకు రాలేడు అంటున్నారు. They said Jesus Christ is not true God. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు కాడని చెప్పేవారు. And their theory is, వారి సిద్ధాంతం ఏమిటంటే because God is so holy, దేవుడు అంత పరిశుద్ధుడు గనుక he cannot touch matter which is evil. అయితే పదార్థము శరీరము పాపమును ఆయన తాకలేరు. And there were lot of emanations of God. కాబట్టి దేవుని గురించినటువంటి అనేకమైనటువంటి వారికి ఉంటూ వచ్చాయి. Any emanations or avatars of God. అవతారాలు ఉంటూ వచ్చాయి. Manifestations of God. దేవుని యొక్క బయలుపరుపులు ఉన్నాయి. And each avatar is little far away from that great holiness of God. దేవుని యొక్క మహా గొప్ప పరిశుద్ధత నుంచి ప్రతి అవతారము దూరం దూరంగా ఉంది. And it decreased in its holiness. అయితే పరిశుద్ధతలు ఈ అవతారాలు తగ్గిస్తున్నప్పుడు And finally it came to one state where they can go and create the world. ఎక్కడైతే అక్కడికి వెళ్ళి వారు లోకాన్ని సృష్టించవచ్చు. So God did not create the world. వారు అంటారు దేవుడు లోకాన్ని సృష్టించలేదు. But this one of these avatars created the world. అయితే ఈ అవతారాల్లో ఒక అవతారము లోకాన్ని సృష్టించింది. So that is the false doctrine that they were teaching. ఆ దినాల్లో ఇట్టి తప్పుడు బోధను సిద్ధాంతాన్ని ప్రకటించేవారు. They were also encouraging the worship of the angels. వారు దేవదూతల ఆరాధనను కూడా ప్రోత్సహించేవారు. They also equated Jesus Christ
Christ as one of the angels. వారు యేసుక్రీస్తు ప్రభువారిని దేవదూతల సమ రూపముగా చూసేవారు. That is why in chapter 1, అందుకనే మొదటి అధ్యాయంలో Apostle Paul, the author was saying, Jesus Christ is greater than the angels. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్తూ ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని చెప్తూ వచ్చారు. He is none other than God himself. ఆయన తానే దేవుడు అని చెప్తూ వచ్చారు. In Jesus Christ, the fullness of God's head dwells in bodily form. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా యేసుక్రీస్తు ప్రభువునందు నివసించుచున్నది. So he was condemning them and correcting them. Jesus himself is the creator God. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు, ఆయనే సృష్టికర్త అనేటువంటిది ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. And all the other things are created things. అవన్నీ మిగతా ఆయనకి మినహాయించినవన్నీ కూడా సృష్టించబడినవే. Even angels are created beings. దేవదూతలు కూడా దేవుని చేత సృష్టించబడిన వారే. So, Paul was telling them, పౌలు చెప్తున్నారు, and Jesus Christ is none other than God himself. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే దేవుడు. He is better than all human beings. ఆయన మానవుల అందరికంటే శ్రేష్ఠుడు. He is better than all the angels. దేవదూతల కంటే మహాశ్రేష్ఠుడు. He gives us a better temple. ఆయన శ్రేష్టమైనటువంటి ఆలయం He ఇవ్వగలిగిన gives వాడు. us a better sanctuary. ఆయన శ్రేష్టమైనటువంటి ఆలయం. He makes us a better covenant with us. ఆయన శ్రేష్టమైనటువంటి నిబంధన చేయువాడు. So the author was contrasting between the Old Testament system of law towards the New Testament system of grace. ధర్మశాస్త్రము చెప్పేటువంటి పద్ధతి సిద్ధాంతానికి పూర్తిగా విరోధముగా పౌలు దాన్ని ఖండిస్తూ విశ్వాస సిద్ధాంతాన్ని వారికి ప్రకటిస్తున్నాడు. So Hebrews was a wonderful book. హెబ్రీయులకు రాసిన పత్రిక చక్కని గ్రంథం. It is a book which asks the people to come and evaluate this Lord. కాబట్టి వచ్చి ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మీరు హెచ్చించి స్వీకరించండి. Do not believe him blindly. ఏదో గుడ్డిగా మీరు నమ్మద్దు. You evaluate him మీరు పరీక్షించండి. and see the better things in him. ఆయనలో శ్రేష్టమైన సుగుణాలు కనుగొనండి. If you see the entire 13 chapters, ఈ 13 అధ్యాయాలన్నీ కూడా the word better appears 13 times. శ్రేష్టమైన అనేటువంటి పదం 13 సార్లు కనబడుతుంది. It talks about the superiority of the Lord Jesus Christ and superiority of the salvation in him. ఆయనలో కలిగేటువంటి గొప్ప రక్షణ, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి 13 అధ్యాయాలు మనకు వివరిస్తాయి. He is better than angels. ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు. He gives us a better hope. ఆయన శ్రేష్టమైన నిరీక్షణ He ఇచ్చేవాడు. makes a better covenant with us. మనతో శ్రేష్టమైన నిబంధన చేయువాడు. 13 times he uses the word better. శ్రేష్టమైనది అనే పదాన్ని 13 సార్లు మనం కనుగొంటాం. Also we see the word perfect 14 times. సంపూర్ణత అనేటువంటి పదాన్ని 14 సార్లు కనుగొంటాం. That's why in chapter 12 we read, let us move on towards perfection. 12వ అధ్యాయంలో సంపూర్ణత వైపు సాగిపోవుట అనేటువంటి పదాన్ని మనం చదువుతున్నాం. So the law, could not make us perfect. ధర్మశాస్త్రము ఏ ఒక్కరిని కూడా సంపూర్ణులుగా The చేయలేకపోయింది. blood of the goats and oxen cannot make us perfect. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము మనుషుని పరిశుద్ధినిగా చేయలేకపోయింది. Only the blood of Jesus Christ can make us perfect. యేసుక్రీస్తు ప్రభువారి రక్తం మాత్రమే మనుషుని పరిపూర్ణంగా చేస్తుంది. Hebrews chapter 10 verse 14. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:14 He himself offered one offering perfected forever for those who are being sanctified. పరిశుద్ధపరచబడేటువంటి వారికి ఆయన ఒక్కసారే తన స్వరక్తము చేత అతి పరిశుద్ధమైనటువంటి స్థలములో ప్రవేశించున్నాడు. So the author was telling to the audience, కాబట్టి గ్రంథకర్త వింటున్నటువంటి చదువుతున్న వారితో you చెప్తున్నాడు, have been following this Judaism and sacrifices and all the offerings all these years. ఇన్ని సంవత్సరాలుగా యూదా మతాన్ని, బలులను, ఆలయ అర్చనాచారాలను వీటన్నిటిని మీరు వెంబడిస్తూ ఉన్నారు. But they could not perfect you. అయితే మిమ్మలను సంపూర్ణులుగా అవేవి కూడా చేయలేవు. Only Jesus Christ can make you perfect. యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను సంపూర్ణునిగా చేయగలరు. The word eternal also appears several times. నిత్యము అనేటువంటి పదం కూడా ఇదే పత్రికలో అనేక సార్లు మనం చదువుతాం. Chapter 5 verse 9. 5వ అధ్యాయం 9వ వచనంలో He is the author of eternal salvation. ఆయన నిత్యమైన రక్షకునకు కారకుడు ఆయను. Chapter 9 verse 12. 9:12 He obtained us eternal redemption. నిత్యమైనటువంటి విమోచన ఆయన మనకు కలుగజేశాడు. Chapter 9 verse 15. 9:15 As believers we have the promise of eternal inheritance. నిత్యమైనటువంటి స్వాస్థ్యం అనేటువంటి వాగ్దానం పొందినటువంటి విశ్వాసులం. Chapter 1 verse 8.
మొదటి అధ్యాయం 8వ వచనం, His throne is forever. ఆయన సింహాసనం నిరంతరం ఉండేది. Chapter 5 verse 6. 5వ అధ్యాయం 6వ His వచనం, priesthood is forever. ఆయన యాజకత్వం నిరంతరం ఉండేది. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. The word eternal appears several times. నిరంతరము ఉండేటువంటి విషయము చాలా సార్లు ప్రస్తావించబడింది. So the author was telling to the people, గ్రంథకర్త అక్కడ ఉన్నటువంటి వారి ప్రజలతో అంటున్నాడు, all these years that whatever you saw, ఇన్ని సంవత్సరాలుగా మీరు ఏదైతే చూశారో, whatever you have observed, మీరు ఏదైతే గమనించారో they were only temporary. అవన్నీ తాత్కాలికమైన. All the sacrifices that you offered are only a shadow of the truth, the reality that is in Christ Jesus. ఇప్పటి వరకు మీరు అర్పించినటువంటి బలులు, ఆలయ కృత్యాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి శిలువకు ఛాయగా దృశ్య రూపకంగా ఇప్పటి వరకు మీరు వాటిని చేస్తూ వచ్చారు. He was telling there are better things in Jesus Christ. అవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారిలో శ్రేష్టమైనవిగా కనబడతాయి. Those are perfect things in Jesus Christ. అవి యేసుక్రీస్తు ప్రభు వారిలో పరిపూర్ణతను చూపిస్తాయి. And those are eternal things in Jesus Christ. అవి యేసుక్రీస్తు ప్రభు వారిలో నిరంతరం ఉండేవి ఉన్నాయి. You evaluate for yourself. ఇప్పుడు మీరే పరీక్షించి పరిశోధించండి. Trust this superior God. ఈ గొప్ప దేవుణ్ణి మీరు విశ్వసించండి. And it is also a book of encouragement and exhortation. మనల్ని హెచ్చరించి ప్రోత్సహించేటువంటి చక్కని గ్రంథం ఇది. He says, hear his voice. ఆయన స్వరమును వినండి. Chapter 1 verse 2. మొదటి అధ్యాయం 2వ వచనం, God has spoken through his son. ఆయన కుమారుని ద్వారా మాట్లాడెను. And chapter 12 verse 25. 12వ అధ్యాయం 25వ వచనం, He says, heed his voice. ఆయన స్వరమును మీరు వినాలి. He begins with the voice of the Lord ప్రభు స్వరంతో ప్రారంభమైంది, and ends with the voice of the Lord. ప్రభు యొక్క స్వరముతో ముగుస్తుంది. The Lord is speaking. ప్రభు మాట్లాడుతున్నాడు. And you listen to his word of exhortation. హెచ్చరిక, ఆయన వాక్య బోధను మనం వినాలి. While he was presenting the superiority of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాధాన్యతను గురించి మన ముందుకు తేబడినప్పుడు, while he was presenting, he also gives us warnings along the way. ఆయన ప్రాధాన్యతను గురించి ప్రస్తావిస్తూనే హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. There are 6 warnings that we see in the book of Hebrews. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6 హెచ్చరికలు మనం కనుగొంటాం. Chapter 2 verse 1. 2వ అధ్యాయం 1వ There వచనంలో, is a problem of drifting away. తప్పిపోయి కలిసి విడిచి కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. Chapter 3 verse 12. 3వ అధ్యాయం 12వ There వచనంలో, is a problem of disbelief and doubting. అవిశ్వాసము, అపనమ్మకం అనేటువంటి ప్రమాదం ఉంది. Chapter 3 verse 18. 3:18, A problem of disobedience. అవిధేయత ప్రమాదం ఉంది. Chapter 6 verse 1. 6వ అధ్యాయం 1వ వచనం, Problem of dead deeds. నిర్జీవ క్రియలు అనేటువంటి ప్రమాదం ఉంది. Chapter 10 verse 26. 10:26, Problem of despising the grace of God. దేవుని కృపను తృణీకరించే ప్రమాదం ఉంది. 12:15. 12:15, Problem of defilement. అపవిత్రత చేకూర్చుకునే ప్రమాదం ఉంది. While the believers are redeemed by the blood of the Lamb, విశ్వాసులు గొర్రెపిల్ల రక్తం చేత they విమోచించబడినటువంటి have జనం they started their journey, వారి యొక్క విశ్వాస యాత్రను ప్రారంభిస్తున్నారు. but we need to continue our salvation with fear and trembling. భయముతోను వణుకుతోను సొంత రక్షణను కాపాడుకొనవలసిన వారు ఉన్నాం. No doubt our salvation is eternal salvation. సందేహముగా నిస్సందేహముగా రక్షణ నిత్యమైంది. Nobody can take away the salvation from us. మన నుంచి రక్షణను ఎవరు కూడా దూరం చేయలేరు. Our life is hidden in Christ. మన జీవము క్రీస్తు కూడా దాచబడి ఉంది. While our salvation is guaranteed, ఈ రక్షణ మనకు ఇంత ఖచ్చితంగా ఇవ్వబడినప్పుడు, but do not take light of God's path. అయితే దేవుని యొక్క మార్గాన్ని నీవు చులకనగా చూడడానికి వీల్లేదు. If you neglect the salvation, ఒకవేళ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే there is a problem of drifting away. కొట్టుకుని పోయే ప్రమాదం ఉంది. There is a problem of disbelief. అవిశ్వాస ప్రమాదం ఉంది. There is a problem of disobedience. అవిధేయత సమస్య వస్తుంది. There is a problem of dead deeds. నిర్జీవ క్రియలనే ప్రమాదం There is ఉంది. a problem of despising the grace of God. దేవుని కృపను తృణీకరించే ప్రమాదం There ఉంది. is a problem of defilement. అపవిత్ర చేకూర్చుకునే ప్రమాదం ఉంది. We are all living in this world. మనమందరి లోకంలో ఉన్నాం. All these things are around us. ఇవన్నీ మన ప్రక్కనే ఉన్నాయి. These keep coming into our spiritual lives. మన ఆత్మీయ జీవితంలోనికి వచ్చే ప్రమాదం ఉంది. So while the author was presenting the superiority of the Lord Jesus Christ, ఈ గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యతను గురించి చెప్తూనే at the same time he also gives practical corrections in a life of faith. ఒక విశ్వాస జీవితంలో క్రియాశీలకమైనటువంటి క్రమశిక్షణను హెచ్చరికను కూడా చెప్తున్నాడు. He encourages people to discipline themselves and run the race and win the prize. విశ్వాసులు తమ యొక్క జీవితాలను క్రమశిక్షణలో కాపాడుకుంటూ
విశ్వాస యాత్ర పరుగు పందెములో మీరు క్షేమంగా ముగించాలంటున్నాడు. The book of Hebrews also is a book of expectation of the second coming of the Lord. హెబ్రీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడను గురించినటువంటి అపేక్షను గురించి కూడా రాయబడింది. Chapter 2 verse 5 రెండో అధ్యాయం 5వ వచనంలో it talks about the world to come. రాబో లోకమును గురించి రాయబడింది. Chapter 11 verse 10 to 16 11వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు. Abraham looked forward for the city with foundations whose builder and architect is God. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాను. That's why we need to live like pilgrims and strangers on the earth. అందుకనే భూమి మీద యాత్రికులను ప్రయాణికులను జీవించాలంటున్నాడు. The author was encouraging them. ఈ గ్రంథకర్త వారిని ప్రోత్సహిస్తూ This world is not ours. ఈ లోకము మనది కాదు, There is a world that is coming. రాబో లోకం ఉంది. Our father of faith Abraham looked forward for that city. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఆ పట్టణము కొరకు ఎదురు చూశాను. You and I, నీవు నేను we need to look unto Jesus యేసుక్రీస్తు ప్రభువారి వైపు and చూస్తూ press on towards our goal మన గురి యొద్దకు పరిగెత్తాలి. and inherit that world that the Lord is preparing for us. మనకు ఇస్తున్నటువంటి ఆ రాజ్యమును స్వతంత్రించుకోవాలి. Oh, it is also a book of exalting the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని హెచ్చించినటువంటి గ్రంథముగా ఉంది. We see he presents the Lord as a priest, as a prophet, as a king. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన యాజకుడుగాను ప్రవక్తగాను రాజుగాను ఈ యొక్క గ్రంథంలో మనం చదువుతాం. So in these 13 chapters, ఈ 13 అధ్యాయాలు we see, if you see the outline of these 13 chapters, ఈ 13 అధ్యాయాల యొక్క విషయాలు ఏమిటో పైపైన కొన్ని చూస్తాం. first 4 chapters, మొట్టమొదటి 4 అధ్యాయాలు we see the person of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తున్నాం. 5 to 9, 5 నుంచి 9 we see the work of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాన్ని చూస్తాం. 11, 12 and 13, 11, 12, 13 we see believers walk of faith. విశ్వాసుల యొక్క విశ్వాస నడకను గురించి చూస్తాం. First 11, 10 chapters మొదటి 10 అధ్యాయాలు is all about doctrine. సిద్ధాంతము బోధ గురించి చెప్పబడింది. Last 3 chapters చివరి 3 అధ్యాయాలు is about discipline. క్రమశిక్షణ గురించి చెప్పబడింది. So without discipline, without following the doctrine, doctrine has no value. కాబట్టి క్రమశిక్షణతో సిద్ధాంతాన్ని పాటించకపోతే బోధకు సిద్ధాంతానికి ఎటువంటి విలువ లేదు. So we need to understand the doctrine, మనము బోధను అర్థం చేసుకోవాలి, but apply to our lives జీవితానికి అన్వయించుకోవాలి. so that we can run the race well. అప్పుడే పరుగు పందెములో సరిగా పరిగెత్తగలం. So in this chapter, in 13 chapters, ఈ 13 అధ్యాయాల్లో the author was presenting Jesus as the superior one, preeminent one. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యతను గురించి గ్రంథకర్త విశ్లేషిస్తున్నాడు. And then you trust him, మీరు ఆయన్ని నమ్మినప్పుడు, and you believe him, ఆయన యందు విశ్వాసం you ఉంచితే, follow him, వెంబడిస్తే, and you run the race, మీరు పరుగు పందాన్ని పరిగెడితే, and then you will be perfected in him. మీరు ఆయన యందు పరిపూర్ణులవుతారు. Oh, my dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, as we study this book, ఈ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. not only we study it as a theological knowledge, ఏదో గ్రంథంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి విషయాలు వాటిని ధ్యానించడం మాత్రమే కాదు, but also take practical lessons for our spiritual journey. మన ఆత్మీయ ప్రయాణానికి కావలసినటువంటి విషయాలు కూడా పొందుకుంటాం. In chapter 1 and 2, మొదటి 2 వచనాలు, మొదటి 2 అధ్యాయాల్లో we see Christ is better than all the prophets. ప్రవక్తలందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు He ప్రభువారు. is better than all the angels. దేవదూతల కంటే గొప్పవాడు. And chapter 3, 3వ అధ్యాయం he is better than Moses. మోషే కంటే గొప్పవారు ఆయన. Chapter 4, 4వ అధ్యాయం he is better than Joshua, who gives us a superior rest. అక్కడ ఉన్నతమైనటువంటి విశ్రాంతిని కలుగజేసేటువంటి యెహోషువ కంటే గొప్పవాడాయన. In chapter 5, 6 and 7, 5, 6, 7 అధ్యాయాలు he is greater than all earthly priests. భూ సంబంధమైన యాజకుల కంటే కూడా ఉన్నతమైన శ్రేష్టమైన వాడాయన. Chapter 8, 8వ అధ్యాయం he made a better covenant with us, a new covenant with us. మనతో నూతనమైన శ్రేష్టమైనటువంటి నిబంధనను చేసిన వాడు. Chapter 9, 9వ అధ్యాయం he serves a superior sanctuary. ఆయన ఎంతో శ్రేష్టమైనటువంటి పరిశుద్ధాలయముగా ఉంటున్నాడు. In chapter 10, 10వ అధ్యాయం he offered a superior sacrifice. శ్రేష్టమైనటువంటి బలిని మన కొరకు అర్పించిన వారుగున్నారు. In chapter 11, 11వ అధ్యాయం we see the heroes of faith. విశ్వాస వీరుల పట్టిక చూస్తాం. Christ is better than all Old Testament saints. పాత నిబంధన భక్తులందరికంటే యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన వారు. In chapter 12, 12వ అధ్యాయం we are expected, every believer is expected to run the race and win the prize. ప్రతి ఒక్క విశ్వాసి పరుగు పందెంలో చక్కగా పరిగెత్తి బహుమానం పొందవలను
అని రాయబడింది. In chapter 13, 13వ a అధ్యాయం, believer must show a life of love reflecting the love of the Lord. ప్రేమ దేవుని ప్రేమను కనపరుస్తూ ఒక విశ్వాసి తన జీవితమును కొనసాగించాలని మనం చదువుతున్నాం. Not only we understand the superiority of the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న ప్రాధాన్యత అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, we need to display His character through our lives to the world around us. మన చుట్టుపక్కల ఉన్నటువంటి లోకమునకు యేసుక్రీస్తు ప్రభు వారిని చూపించేటువంటి వారు ఉండాలి. The superiority or preeminence of Jesus Christ is very important. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సార్వభౌమ అధికారము, ఆయన యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యమైనవి. Chapter 1, మొదటి అధ్యాయం, chapter we have read, మనం చదివిన అధ్యాయం first 3 verses, మొదటి 3 వచనములు we talks about God's supreme revelation in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుని ఉన్నతమైనటువంటి ప్రత్యక్షతను మనం చదువుతున్నాం. These 3 verses is like a prologue to the entire book of Hebrews. హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథం అంతటికి కూడా మూలమైనటువంటి వచనాలు ఈ 3. Supreme revelation of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ఉన్నతమైనటువంటి బయలుపరుపు ఇక్కడ రాయబడింది. Verse 4 to 14. 4 నుంచి 14 వచనాలు. The Son is superior to all the angels. దేవదూతల కంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారు. Because in those days, ఆ దినములలో people started worshipping the angels. దేవదూతలను ఆరాధించిన వారు ఉన్నారు. They thought Jesus is also one like any other angel. వేరే దూతల వలె యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవదూతల్లో ఒక్కరు అనుకునేవారు. He came and did some good works. ఆయన వచ్చి కొన్ని మంచి పనులు చేశారు, Taught some good lessons. కొన్ని మంచి పాఠాలు He is చెప్పారు. like one other angel. ఒక దేవదూత వలె ఆయన కూడా వచ్చి చేశారన్నారు. That's why the author was correcting them. అందుకొరకే గ్రంథకర్త వారిని సరిచేస్తూ, He is not one of the angels. మీరు అనుకుంటున్నట్లు దేవదూతల్లో ఒకరి వంటి వారు కాదు, He is superior to all the angels. దేవదూతల కంటే ఉన్నతుడు ఆయన. First he gives them in the first 3 verses మొదటి 3 వచనముల్లో ఆయన చెప్తున్నారు about the supremacy of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాధాన్యతను గురించి రాస్తున్నాడు. Verse 1, మొదటి వచనం, God who at various times in various ways spoke in time past to the fathers by the prophets. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. The Lord spoke దేవుడు మాట్లాడాడు through the prophets ప్రవక్తల ద్వారా in the Old Testament time. పాత నిబంధన In కాలంలో various times in various ways. నానా సమయంలోనూ నానా విధములుగాను He raised several prophets. అనేక మంది ప్రవక్తలను ఆయన లేపారు. Prophets like Samuel, సమూయేలు వంటి ప్రవక్త, prophets like Elijah, ఏలియా వంటి ప్రవక్త, Elisha, ఎలీషా. and we see all the Old Testament prophets. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ They all spoke the word of God. వారు దేవుని మాటను పలికారు. But in these last days, అయితే ఈ కడవరి దినములలో He spoke to us through the Son. కుమారుని ద్వారా మాట్లాడెను. In various time, in various circumstances, నానా విధములుగాను నానా సమయముల్లోను Lord revealed Himself ప్రభువు తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు. through the prophecy of the prophets. ప్రవక్తల యొక్క ప్రవచనమును బట్టి He revealed in bits and pieces. ఆయన ఆయా విషయాల్లో ఆయా విధములుగా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. But the fullness of the revelation of God is given to us in Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వం యొక్క సర్వ ప్రత్యక్షత ఆయనలో ఇవ్వబడింది. So every prophet ప్రతి ప్రవక్త brought a different aspect of God. దేవుని గురించినటువంటి ఒక్కొక్క కోణాన్ని చూపిస్తున్నాడు. Sometimes the judgment of God. కొందరు ప్రవక్తలు దేవుని తీర్పు ఉందన్నారు. Prophets like Elijah, ఏలియా వంటి ప్రవక్త they were always showing the judgment of God against sin. పాపముల మీద దేవుని యొక్క తీర్పును గురించి వాళ్ళు చెప్తుండేవారు. Some prophets displayed the grace of God. కొందరు ప్రవక్తలు దేవుని కృపను గురించి ప్రకటించేవారు. Elisha displayed the grace of God. ఎలీషా దేవుని కృపను గురించి చెప్తున్నాడు. And Moses the prophet, మోషే ప్రవక్త, he displayed the leadership of God. దేవుని యొక్క నాయకత్వాన్ని గురించి చూపించాడు. Like that, through various prophets, ఆయా ప్రవక్తల ద్వారా in various times, ఆయా సమయాల్లో God displayed various characteristics, divine attributes to us. దేవుని యొక్క దైవత్వంలో ఉన్నటువంటి సుగుణాలను ప్రవక్తల ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు. That is a partial revelation. అది కొద్ది పాక్షికమైనటువంటి ప్రత్యక్షత. It is a progressive revelation. అది పెరుగుతూ ఉండేటువంటి ప్రత్యక్షత. In the fullness of time, కాలం సంపూర్ణమైన these last days, ఈ కడవరి దినములలో the Lord spoke the entire revelation through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో దైవత్వం యొక్క సర్వ ప్రత్యక్షత That అనుగ్రహించబడింది. is what the author was saying. అదే గ్రంథకర్త అంటున్నాడు. Jesus Christ is the fullness of God's revelation. దేవుని ప్రత్యక్షత యొక్క సర్వ సంపూర్ణత యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. He is the heir of all things, verse 2. 2వ వచనములో ఆయన అన్నిటికీ వారసుడిగా ఉన్నాడు. Through him he made the world. ఆయన ద్వారా సమస్త లోకము కలగజేయబడింది. In other words, he is
is the creator God. ఇంకొక మాటలో ఆయన సృష్టికర్త, He is the heir of all things. ఆయన అన్నిటికీ వారసుడు. That means దాని అర్థం all things were created by him and through him and for him. ఆయన ద్వారాను ఆయన్ను బట్టి ఆయన కొరకును సమస్తమును సృజించబడెను. That's what we read in Colossians chapter 1 verse 16. కొలస్సి 1:16 ఈ వచనం చదువుతాం. Colossians chapter 1 కొలస్సి పత్రిక 1:16 verse 16. వచనం. For by him all things were created that are in heaven and that are on earth, visible and invisible, whether thrones or dominions or principalities or powers, all things were created through him and for him. కొలస్సి 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజింపబడెను. All things were created by him and through him and for him. ఆయన ద్వారాను ఆయన్ను బట్టి ఆయన కొరకు సృజించబడ్డాయి. Verse 15. 15 వచనం. He is the image of the invisible God, the firstborn over all creation. సర్వ సృష్టికి ఆది సంభూతుడై దేవుని యొక్క స్వరూపం వలె ఉన్నాడు ఆయన. That is what also we read in Hebrew chapter 1 verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 వచనం చదువుతాం. He is the brightness of his glory. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, He is the express image of his person. ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. In other words, the Jesus Christ is exact replica of God himself. దేవుడు ఎలా ఉన్నారో అచ్చం యేసుక్రీస్తు ప్రభువారు అలాగే ఉన్నారు. If you want to see God, దేవుణ్ణి చూడాలంటే you see Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి. If you pour out all the love of God, all the grace of God, all the wisdom of God, all the glory of God in one person, that is Jesus Christ. మీరు దేవుని కృపను, దేవుని మహిమను, దేవుని మంచితనాన్ని, దేవుని గొప్పతనాన్ని అంతా చూడాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారిలో కనబడుతుంది. That's what we read in Colossians chapter 2 verse 3. కొలస్సి పత్రిక 2:3 ఈ మాట చదువుతాం. In him are hidden all the treasures of wisdom and knowledge. ఆయన యందు సర్వ సంపదలు, సర్వ జ్ఞానమును గుప్తములై ఉన్నాయి. Verse 9. 9వ వచనం. For in him dwells all the fullness of Godhead bodily. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, all the perfections live in Jesus Christ. దేవునిలో ఎంత పరిపూర్ణత ఉందో ఆ సర్వము యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు కనబడుతుంది. That is what we read in Hebrew chapter 1 verse 3 also. హెబ్రీ పత్రిక 1:3 ఇదే మాట He చదువుతున్నాం. is the exact representation of God himself. దేవుడు ఎలా ఉన్నారో అచ్చం యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూడొచ్చు. And he is the one who created this world. లోకమును కలుగజేసినటువంటి వారు He ఆయనే. is the one who is sustaining this world. లోకమును ఆయన He నిర్వహించుతున్నటువంటి is వాడు. the one who rules this world. ఈ లోకమును పరిపాలించుతున్నవాడు. He is the creator God. ఆయన సృష్టికర్త. So in those days, ఆ దినములలో according to Gnosticism, అక్కడ విశ్వాసమునకు విరోధమైనటువంటి బోధ ఉన్న దినము. God did not create the world. దేవుడు లోకాన్ని చేయలేదంటారు. One of the manifestations of God created. దేవుని యొక్క అవతారాలలో ఒకటి లోకాన్ని సృష్టించింది అని చెప్తున్నారు. So in order to contradict and correct the doctrine, ఆ సిద్ధాంతాన్ని బోధను సరిచేయడానికి Paul was writing, అపోస్తలుడైన పౌలు రాస్తున్నారు. God, he himself is the creator God. ఆయనే సర్వమును సృజించిన He వాడు. is the heir of all things. ఆయన సమస్తమునకు వారసుడు. He is the one who made the world. లోకమును కలుగు చేసిన వాడు. Verse 10. 10వ వచనం. In the beginning you laid the foundations of the earth. నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. Heavens are the work of your hands. ఆకాశములు కూడా నీ చేతి They పనులే. will perish but you remain. అవి నశించును గాని నీవు నిలిచుంటావు. You will never change. నీవు మార్పు నొందవు. He is creator God. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. He is exact representation of the God himself. ఆయన దేవుని యొక్క తేజస్సును మహాత్మ్యమునై ఉన్నాడు. And what else he did? ఇంకేం చేశారు? And verse 3. 3వ వచనం. He purged our sins. ఆయన మన పాపముల నుంచి మనకు విడుదల అనుగ్రహించినాడు. And pleading for us. మన కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. He sat down at the right hand of majesty and praying for us. ఆయన ఉన్నత లోకమందు దేవుని కుడి పార్శ్వనందు కూర్చున్నవాడు. So in the first 3 verses, మొదటి 3 వచనాల్లో he talks about who God is, దేవుడు ఎవరో చెప్తున్నారు, what he did for us, మన కొరకు ఏం చేశారో and చెప్తున్నారు, what he is doing for us today. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారో కూడా రాయబడింది. That is why these 3 verses summarizes the entire Hebrews epistle.
epistle. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక అంతా కూడా 3 వచనాల్లో మనం కనుగొంటాం. He is greater than the prophets. ఆయన ప్రవక్తల కంటే గొప్పవాడు. He is the creator God. ఆయన సృష్టికర్త అయిన He దేవుడు. is our redeemer who purged our sins. మన పాపముల నుండి కడిగి పవిత్రపరిచినటువంటి He is విమోచకుడు. our high priest who sat down at the right hand of the Father and pleading for us. దేవుని కుడి పార్శ్వం నుండి కూర్చుండి ప్రధాన యాజకుని వలె మన కొరకు విజ్ఞాపనం చేయుచున్నవాడు. So in this chapter, ఈ అధ్యాయంలో he presents the deity of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గురించి చెప్తున్నాడు. The deity of the Lord. ప్రభు యొక్క దైవత్వం. In chapter 2, రెండో అధ్యాయం we see the humanity of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరధారిగా వచ్చిన విషయాన్ని చూస్తాం. In chapter 1, మొదటి we అధ్యాయంలో see him exalted. ఆయన హెచ్చించబడిన వారుగా మనం In చూస్తున్నాం. chapter 2, రెండో అధ్యాయంలో we see him humbling. ఆయన తన్ను తాను దీనుడిగా చేసుకున్నట్టుగా So these చూస్తున్నాం. 2 chapters ఈ రెండు అధ్యాయాలు complement with each other. ఇది ఒకటికి ఒకటి పోల్చదగినగా ఉంది. Jesus Christ యేసుక్రీస్తు is ప్రభువు 100% God and 100% man. 100% ఆయన దేవుడై ఉండి 100% శరీరధారిగా వచ్చిన వారు. That is what these first 2 chapters tell us. ఈ మొదటి 2 అధ్యాయాలు ఇవి చెప్తున్నాయి. In first chapter, మొదటి we అధ్యాయంలో see the divinity of the Lord యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని చూస్తున్నాం. because of his names. ఆయనకు ఇవ్వబడినటువంటి పేర్లను బట్టి Various names are used. ఆయనకు పలు విధమైన బిరుదులు ఇవ్వబడ్డాయి. He is called Son. కుమారుడని Verse 5. 5వ వచనం, You are my son. నీవు నా కుమారుడు. He is called God. ఆయన దేవుడు. Let all the verse 8. 8వ వచనం, Your throne, O God, is forever. దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది. Verse 10. 10వ వచనం, You Lord. ప్రభువా నీవు. So three names are used. ఇక్కడ 3 పేర్లు చెప్పబడ్డాయి. Son, కుమారుడు, God, దేవుడు, Lord. ప్రభు. These names are only used to describe God, none other. దేవుణ్ణి మనకు వివరించడానికి రాయబడినటువంటి పదములు ఇవి 3. We also see his divine works. ఆయన దైవ కార్యములను కూడా మనకి చూస్తాం. He created, ఆయన he సృజించిన is వారు, sustaining, ఆయన he నిర్వహిస్తున్నవాడు, is governing, ఆయన he పరిపాలిస్తున్నవాడు, is redeeming, ఆయన విమోచిస్తున్నాడు, he is purging our sins, పాపం నుంచి ప్రక్షాళన చేస్తున్నాడు, and he is praying for us. మన కొరకు ప్రార్థిస్తున్నవారు. His divine works show that he is true God. ఆయన దైవ లక్షణములు క్రియలు ఆయన దైవత్వానికి చూపిస్తున్నాయి. And his divine worth show it is he is a true God. ఆయన దైవ సుగుణములే ఆయనే దేవుడని చెప్తున్నాయి. Everything worship him. అన్ని కూడా ఆయనని ఆరాధించాలి. All angels worship him. దేవదూతలందరూ ఆయన ఆరాధించాలి. And we see his divine attributes also here. ఇక్కడ ఆయన దైవిక సుగుణములను కూడా చూస్తున్నాం. He is omniscient God. ఆయన అన్ని స్థలముల్లో ఒకేసారి He ఉండగలిగిన is వాడు. omnipresent God, omnipotent God. ఆయన సర్వశక్తిమంతుడైన వాడు. He is immutable God, never changing God. ఆయన ఎన్నడూ మారని మార్పు చెందిన వాడు. He is eternal God. ఆయన నిత్యుడు. These are characteristics of only God. ఇవి కేవలం దేవునికి మాత్రమే ఆపాదించగలిగినటువంటి సుగుణాలు. We human beings, మానవులుగా మనం we keep changing our words every day. ప్రతిరోజు మన మాటలు మార్చేస్తాం. Today we say one thing, tomorrow we contradict our own saying. ఈ రోజు చెప్పినటువంటి మాటకే రేపు అదే పదానికి మనం విరోధంగా మాట్లాడతాం. We have so many limitations of space and time. మనకు సమయము కాలం అనేటువంటి హద్దుబాతులు We have కలిగిన వారు. limited energy, మనకు శక్తి కూడా పరిమితమైంది. limited knowledge, మనకు జ్ఞానము కూడా పరిమితమైంది. limited time. మనము సమయానికి పరిమితమైన We వారు. are all in the limits of space and time. మనము సమయానికి కాలానికి అధీనంలో ఉన్నవారు. But if you see the characteristics of God described in this chapter, అయితే ఈ అధ్యాయంలో దేవుని యొక్క గుణాల గురించి మనం చదివినప్పుడు he is omniscient God. ఆయన అన్ని స్థలములో ఒకేసారి He ఉండగలిగిన is వాడు. omnipotent God. ఆయన He సర్వశక్తిమంతుడైన is వాడు. immutable God. ఆయన మార్పు చెందినవాడు. He is eternal God. ఆయన నిత్యుడు. So by presenting these characteristics, ఈ సుగుణాలు మన ముందుకి ఈ గ్రంథకర్త తీసుకుని రావడం he ద్వారా was telling Jesus is none other than God himself. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడని చెప్తున్నారు. He is superior to all the angels. దేవదూతల కంటే గొప్పవాడు ఆయన. In chapter 1, మొదటి అధ్యాయం verse 4 to 14, 4 నుంచి 14 వచనాలు. he gives us 7 reasons why he is superior to angels. దేవదూతల కంటే ఆయన ఎందుకు గొప్పవాడో 7 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. First of all, who are these angels? ఎవరు ఈ దేవదూతలు? Angels are spirit beings. ఈ దేవదూతలు ఆత్మ స్వరూపులు. They don't have flesh and bones, వారికి రక్త మాంసములు ఎముకలు లేవు. but they have capability of appearing in human form. అయితే మానవులుగా వారు కనబడడానికి కావలసిన శక్తి వారికి ఉంది. That's why we see the angels appearing in human form to several people in the scriptures. అయితే లేఖనాల్లో అనేక సార్లు మా దేవదూతలే మానవులుగా
ప్రత్యక్షమై కనబడినటువంటి సందర్భాలు చూస్తాం. Angels are created beings. ఈ దేవదూతలు సృష్టింపబడినటువంటి వారు. They are highly intelligent. ఎంతో జ్ఞానవంతులు. They also have emotions. వారికి కూడా భావోద్రేకాలు ఉన్నాయి. They can speak our human languages. మానవ భాషల్లో మాట్లాడగలరు. And they used to communicate the divine truths to the human beings. మానవులకు దేవుని సత్యాలు, దేవుని మాటను చేర్చగలరు. We never see angels procreating in the scriptures. లేఖనాల్లో మళ్ళీ దేవదూతలు వేరే వాటిని సృష్టించడం ఎక్కడ మనం చూడం. So procreation of generating the next generation is only a gift to mankind. మనుషులు మాత్రమే ఒక తరం తర్వాత ఇంకో తరాన్ని చేయగలరు కానీ దేవదూతలు ఇంకొక దేవదూతను చేయలేడు. Bible makes no mention of any angels being added. దేవదూతలు ఇంకా దేవదూతలను చేర్చుకున్నారు లేకపోతే పుట్టించారని మనం ఎక్కడ చదవం. We also see that angels are not subject to death. కాబట్టి దేవదూతలు మరణమునకు లోబడిన వారు కారు. They are created once for all. వారు నిత్యత్వం కొరకు చేయబడిన వారు. All the obedient angels will live in the presence of the Lord. విధేయులుగా ఉన్న దేవదూతలందరూ దేవుని సన్నిధిలో ఉన్నారు. All those who rebelled against God along with the Lucifer are thrown out from the presence of the Lord. లూసిఫర్ తో కలిసి దేవునికి అవిధేయులుగా ఉన్నటువంటి ప్రతి దూత కూడా దేవుని సన్నిధిలో నుంచి త్రోలివేయబడ్డారు. Today they have access to heaven. ఇప్పుడు వాళ్ళు పరలోకానికి వెళ్ళగలరు. They go and accuse the brethren all the time. ప్రతిసారి కూడా సహోదరుల మీద నెపాలు మోపగలరు. But when the day is coming, అయితే ఒక దినం వస్తుంది, the Lord is going to judge the angels. దేవదూతలకు తీర్పు తీర్చే దినం ఉంది. All the fallen angels will be sent to hell fire. పతనమైన ప్రతి దేవదూత కూడా అగ్నిలో పారవేయబడతాడు. The hell is created primarily for the disobedient and fallen angels. కాబట్టి నరకం అనేది అవిధేయతతో పతన స్థితిలోకి వెళ్ళిపోయిన దేవదూతల కొరకు మాత్రమే చేయబడింది. Hell is not for us. నరకము మానవుల కొరకు కాదు. Hell is created for angels. దేవదూతల కొరకు చేయబడింది. Unfortunately, we sin and then we are going to hell. మనమే పాపము ద్వారా నరకములో పడిపోతుంటాం. So angels are created beings. దేవదూతలు సృష్టింపబడిన వారు. And they have different rankings in the angels also. దేవదూతల్లో కూడా ఆయా తరగతుల వారు ఉన్నారు. They special angels are also there. అక్కడ ప్రత్యేకమైన దేవదూతలు ఉన్నారు. Seraphims సెరాపులు and cherubims. కెరూబులు, 4 living creatures. 4 జీవులు. And these are special class of angels who are always in the presence of the Lord and do his bidding. ఇవి ప్రత్యేకమైన గొప్ప తరగతికి చెందినటువంటి దేవదూతలు దేవుని సన్నిధిలో నిత్యము సేవ చేస్తున్నవారు. Some angels have names. కొన్ని దేవదూతలకు పేర్లున్నాయి. Michael is an angel. మిఖాయేల్ ఉన్నారు. And Gabriel. గాబ్రియల్ ఉన్నారు. Lucifer, who before he fell down is an angel in the presence of the Lord. పడిపోక మునుపు లూసిఫరు దేవుని దగ్గర ఉన్నటువంటి దూతే. And those angels were used as mediators. ఆ దేవదూతలు మధ్యవర్తులుగా ప్రవర్తించేవారు. They are the ministering spirits. వారు పరిచారం చేయు ఆత్మలై ఉంటున్నారు. They are created beings. సృష్టింపబడిన వారు. Whereas our God, అయితే మన దేవుడు, the Son Lord Jesus Christ, కుమారుడైన యేసుక్రీస్తు is the ప్రభువు, creator God. ఆయన సృష్టించిన వాడు. So there is a lot of difference between the Son and the angels. కుమారునికి దేవదూతకు ఎంత వ్యత్యాసం ఉంది. So there is an angel of the Lord, a phrase used very frequently in the Old Testament. పాత నిబంధనలో దేవుని దూత అనేటువంటి పదం చదువుతాం. The angel of the Lord, whenever you see the phrase angel of the Lord, that refers to the pre-incarnate form of the second person in the Trinity. కాబట్టి దేవుని దూత అని మనం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు త్రిత్వములో రెండవ వారిగా ఉన్నటువంటి ఆయన ప్రత్యక్షతను మనం అర్థం చేసుకోవాలి. So before the second person came in the form of Lord Jesus Christ, త్రిత్వములో రెండవ వారైన ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి రాకమునుపు he visited some people. ఆయన కొందరిని దర్శించాడు. In the special occasions, ఆయన ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో those are called the angel of the Lord appeared. అక్కడ దేవుని యొక్క దూత ప్రత్యక్షమై అని మనం చదువుతుంటాం. The angel of the Lord appeared to Abraham. అబ్రహామునకు దేవుని దూత ప్రత్యక్షమై. The angel of the Lord appeared to Samuel. దేవుని యొక్క దూత సమూయేలుకు ప్రత్యక్షమై. The angel of the Lord appeared to David. దేవుని యొక్క దూత దావీదుకు ప్రత్యక్షమై. Special occasions, ప్రత్యేకమైన సందర్భాల్లో some strengthening some special people, కొంత గొప్ప దైవజనులను బలపరచడానికి the angel of the Lord appeared. దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు. That is different from the normal angels. ఉన్నటువంటి వేరే దూతల కంటే దేవుని దూత అనేటువంటి పదం విభిన్నమైంది. So here the author of Hebrews, హెబ్రీయుల గ్రంథకర్త, he was telling son is greater and superior to all the angels. దేవదూతల కంటే కుమారుడు ఉన్నతుడు, గొప్పవాడు, శ్రేష్టమైన వాడు. And for to
chapter 1 verse 4 to 14, మొదటి అధ్యాయం 4 నుంచి 14 వచనాలు. he gives 7 reasons why son is superior to angels. దేవదూతల కంటే కుమారుడు ఎందుకు శ్రేష్ఠుడు అనేటువంటి 7 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. Verse 5, 5వ వచనం. first of all, మొట్టమొదటిగా the son is greater because of his excellent name. ఆయనకు ఇవ్వబడినటువంటి అత్యున్నతమైనటువంటి పేరును బట్టి కుమారుడు ఉన్నతుడు. Verse 5, 5వ అధ్యాయం you are my son. 5వ వచనములో నీవు నా కుమారుడవు. So he did not call any angel as his son. దేవదూతలను ఎప్పుడు కూడా ఆయన కుమారుడని పిలవలేదు. This is quoted from Psalm chapter 2 verse 7. కీర్తన 2:7 నుంచి ఇక్కడ రాయబడింది. There are 7 references here. ఇక్కడ 7 రిఫరెన్సెస్ ఉన్నాయి. From the Old Testament. పాత నిబంధనలో రాయబడినటువంటి వచనాలు talk about the son, the Lord Jesus Christ. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని గురించి మాట్లాడుతున్నాయి. These prove that the son is superior to the angels. దేవదూతల కంటే కుమారుడు శ్రేష్ఠుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ రుజువుపరుస్తున్నాయి. And he has a better name, better title. ఆయనకు శ్రేష్టమైనటువంటి బిరుదు నామం కలిగిన వాడు. So none of the angels are called son. దేవదూతల్లో ఎప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా కుమారుడని పిలవలేదు. He has got a more excellent name than them. వారి కంటే ఉన్నతమైనటువంటి నామం ఆయన కలిగి ఉన్నాడు. Job chapter 1 verse 6 we read, యోబు గ్రంథం 1:6లో మనం చదువుతాం. the sons of God appeared. దేవుని యొక్క కుమారుల యొక్క ప్రత్యక్షతను గురించి. The sons of God, the plural is used. అక్కడ దేవదూతలు దేవుని కుమారులను రాయబడింది. As a collective term it is used. ఇక్కడ ఒక గుంపుకు సూచనగా రాయబడింది. But never any angel is called as a son of God. ఏ దూత కూడా దేవుని కుమారుడుగా ఎప్పుడూ పిలువబడలేదు. Son is a special title given to the second person. ఈ కుమారుడు అనేటువంటి నామము త్రిత్వములో రెండవ వారిగా ఉన్న ప్రభువుకు మాత్రమే చెందింది. Son is his human title or incarnation name. ఈ రెండవ త్రిత్వములో ఉన్నటువంటి రెండవ వ్యక్తి అయిన ప్రభువునకు కుమారుడు అనేటువంటిది ఆయన దైవత్వాన్ని చూపించేటువంటి విషయం. It talks about the relationship between the father and the son. తండ్రికి కుమారునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తుంది. He was born as a son through virgin birth. ఆయన కన్య మరియ యందు గర్భం దాల్చి ఆయన పుట్టి ఉన్నారు. As a son. కుమారుడిగా పుట్టినాడు. And by resurrection from the dead also he was made as a son. మృతుల్లో నుండి పునరుద్ధానుడవుట ద్వారా కూడా కుమారుడిగా చేయబడ్డాడు. Romans chapter 1 verse 3 and 4. రోమా 1:3-4 వచనాలు. Concerning his son Jesus Christ, who was made of the seed of David by resurrection from the dead. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధారణ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడింది. By the resurrection from the dead, మృతుల పునరుద్ధానము ద్వారా he was declared as the son of God. దేవుని కుమారుడిగా నిరూపింపబడెను. So the author was telling to the believers, ఈ గ్రంథకర్త విశ్వాసులందరితో చెప్తున్నాడు, son is superior to angels. దేవదూతల కంటే కుమారుడు ఉన్నతుడు. First of all, మొట్టమొదటిగా because he has got an excellent name. ఉన్నతమైనటువంటి ఆయన నామము కలిగిన వాడు. Through his birth and through his resurrection he was declared as a son. ఆయన జన్మము ద్వారా పునరుద్ధానము ద్వారా కుమారుడిగా రుజువు చేయబడ్డాడు. He did not call anyone else as a son. దేవుడు ఎవరిని కూడా ఏ దూతను ఎప్పుడు కుమారుడిగా పిలువలేదు. It talks about his closeness, intimacy, unity within the Trinity. దేవుడు కుమారుడిగా పిలువటంలో తండ్రికి ఆయనకున్నటువంటి సన్నిహిత సంబంధాన్ని చెప్తున్నాడు. Secondly, రెండవది, the son is superior because he is worshipped. ఆయన ఆరాధించబడుతున్నాడు గనుక అందరికంటే శ్రేష్ఠుడు. Verse 6. 6వ వచనం. And let all the angels of God worship him. భూలోకమందున్న దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెను. When he again brings the firstborn into the world. ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరల రప్పించినప్పుడు, ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు, ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు, it talks about the second coming. రెండవ రాకడ గురించి చెప్తున్నాడు. In the previous verse, ముందు వచనములో we talked about the first coming. మొదటి రాకడ గురించి, Here in the second coming, ఇక్కడ రెండవ రాకడ గురించి. and all the angels should worship him. దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేసి Because ఆరాధించాలి. he is superior, ఎందుకంటే ఆయన శ్రేష్ఠుడు, ఉన్నతుడు. everybody, all angels worship him. దేవదూతలందరూ ఆయన ఆరాధించాలి. He is called the firstborn. ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. Firstborn means the preeminent one. జ్యేష్ఠుడు అంటే ప్రథమ సంతానం. It is not biologically, chronologically the first one. ఏదో భూ సంబంధంగా సంతానములో ప్రథమ వాడు, మొట్టమొదటిగా జన్మించిన వాడని అర్థం కాదు. The firstborn title is given to somebody who is superior, who is prominent, who is special, chief one, ranking one, high one. జ్యేష్ఠుడు, ఆది సంభూతుడు, అందరికంటే గొప్పవాడు, ఆయన తరగతిని బట్టి
అందరికంటే పైవాడుగా ఉన్నటువంటి విషయాన్ని వివరించడానికి రాయబడిన పదం అది. In Colossians also we see that word. కొలస్సీయులు రాసిన పత్రికలో ఈ మాట చదువుతాం. ఆయన ఆది సంభూతుడు. ఆయన ఆది సంభూతుడు. He is the firstborn. ఆయన అందరిలో జ్యేష్ఠుడు. And the firstborn when he comes again, ఆ జ్యేష్ఠుడు తిరిగి వచ్చినప్పుడు, first time he came, మొట్టమొదటిసారిగా వచ్చారు. he came as the babe in Bethlehem. బెత్లెహేములో చిన్న బాలుడిగా ఆయన He వచ్చారు. came as a son through the virgin birth. ఒక కన్య అయినటువంటి ఒక ఆమె ద్వారా ఆయన కుమారుడిగా ఈ లోకానికి At వచ్చారు. that time all the angels worshipped him. అప్పుడు కూడా దేవదూతలు ఆరాధించారు. But when the firstborn appears again, ఎప్పుడైతే ఈ ఆది సంభూతుడు మరల at ప్రత్యక్షమవుతారో, his second coming, ఆయన రెండవ రాకడలో the angels worship him. అప్పుడు కూడా దేవదూతలు That ఆరాధిస్తారు. is why son is superior to the angels. అందుకొరకే కుమారుడు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. When he comes into this world, ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు in the first coming and మొట్టమొదటి the రాకడలో, second coming, రెండవ రాకడలో angels worship him. దేవదూతలు ఆయన్ను ఆరాధించారు. He is firstborn among all creation. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడైనవాడు. All in him all things hold together. ఆయన యందు సర్వములు గుప్తములై ఉన్నాయి. He is the firstborn from among the dead. ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా తిరిగి He లేచిన is వాడు. before everyone. అందరికంటే ముందటివాడు. That is why he is superior. అందుకొరకే ఆయన శ్రేష్ఠుడు. First of all, the son is superior because of his excellent name. ఆయనకి ఇవ్వబడిన ఉన్నతమైన నామమును బట్టి దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠమైన వాడు. Secondly, he is firstborn and angels worship him. ఆయన ఆది సంభూతుడు గనుక జ్యేష్ఠుడు గనుక దేవదూతలు ఆయన ఆరాధించాలి. Thirdly, మూడోది verse 7. ఏడో వచనం. Son is greater because he was the creator. Angels are the created beings. దేవదూతలు చేయబడిన వారు, సృజింపబడిన వారు. అయితే కుమారుడు ఆయనే సృష్టికర్త. Verse 7. ఏడో వచనం. He who makes his angels spirits. ఆయన దేవదూతలను ఆత్మలు అగ్ని జ్వాలలుగా చేసుకుంటున్నాడు. This is taken from Psalm 104 verse 4. కీర్తన 104 వచనం ఇక్కడ రాయబడింది. So he is one who created the angels. దేవదూతలను సృజించిన వాడు. Creator is always greater than creation. సృష్టి కంటే ఎప్పుడు సృష్టికర్తే శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు. That is what the author was telling. అదే గ్రంథకర్త అంటున్నారు, Do not worship the created things. మీరు సృష్టింపబడిన వాటిని ఆరాధించకండి. Today how foolish many people, there are millions of people who are worshipping creation instead of creator God. చూడండి, ఎంతో గుడ్డితనంతో అవిశ్వాసంతో అనేకులు సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తున్న వారు ఉన్నారు. Fourthly, నాలుగవది, the son is greater because he was enthroned and anointed. Verse 8 and 9. 8, 9 వచనాల్లో ఆయన సింహాసనమునందు ఉన్నత స్థానములో కూర్చుని ఉన్నవాడు గనుక ఆయన దేవదూతల కంటే అతి శ్రేష్ఠుడు, ఉన్నతమైన వాడు. Your throne, O God, is forever and ever. దేవాని సింహాసనం నిరంతరము నిలుచును. A scepter of righteousness is the scepter of your kingdom. నీ రాజదండము ఎల్లప్పుడూ న్యాయార్థమైనది. You have loved righteousness and hated lawlessness. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. Therefore, God, your God, has anointed you with oil of gladness. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. He talks about the eternal throne of the Lord. నిత్యత్వం ఉండే ప్రభు సింహాసనాన్ని గురించి ఇక్కడ రాయబడింది. Eternal kingdom of God. దేవుని యొక్క నిత్య రాజ్యమును గురించి. We also see the word anointed. ఇక్కడ అభిషేకము లేకపోతే ఆనంద తైలం అనేటువంటి మాట చదువుతున్నాం. Christ, the word Christ means anointed one. క్రీస్తు అనగా అభిషేకించబడిన వాడు. In the Old Testament times, పాత నిబంధన కాలంలో only prophets are anointed. ప్రవక్తలకు అభిషేకం ఉంది. Priests are anointed. యాజకులకు అభిషేకం ఉంది. Kings are anointed. రాజులను అభిషేకించేవారు. Because he is anointed one, అభిషేకించబడిన వాడు గనుక, he is eternal one, ఆయన నిత్యుడు గనుక he is superior to the angels. దేవదూతల కంటే అతి శ్రేష్ఠుడు. Angels were never anointed. దేవదూతలకు ఎప్పుడు అభిషేకం లేదు. Anointed, Jesus Christ is anointed for a prophetic, a priestly and kingly office. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అభిషేకము, ఆయన యాజకత్వాన్ని, ఆయన ప్రవక్తగాను, ఆయన రాజుగాను అభిషేకించబడిన వాడు. Son is greater because he is the anointed one. కుమారుడు శ్రేష్ఠుడు ఎందుకంటే ఆయనలో అభిషేకం ఉంది. Fifthly, ఐదవది, Son is greater because of his superior existence. ఆయన ఉన్నతమైనటువంటి ఉనికిని బట్టి ఆయన అందరికంటే శ్రేష్ఠుడు. Verse 10 to 12, 10 నుంచి 12 వచనాల్లో we see God is eternal God. దేవుని యొక్క నిత్యత్వాన్ని గురించి మనం చదువుతున్నాం. He is the creator God. ఆయన సృష్టికర్త. The heavens are created by him. ఆయన ఆకాశములను కలిగజేసిన The వాడు. earth is created by him. భూమి ఆయన ద్వారా కలిగింది. But they will all perish one day. ఇవన్నీ కూడా ఒక దినాన నశించిపోతాయి. Entire creation that you see today will be uncreated one day. ఈ సృష్టిని దేన్నైతే మనం చూస్తున్నామో ఒక దినమున ఈ సృష్టి
సృష్టి కనబడదు. But the Lord remains forever అయితే దేవుడు నిరంతరం ఉంటాడు. because He is the creator God. ఎందుకనగా సృష్టిని కలుగు He is చేసినటువంటి వాడు ఆయన. eternal God. ఆయన నిత్యుడు. Because angels were created beings, ఈ దేవదూతలు సృష్టింపబడిన వారు గనుక they will be perishing. అవి కొంతకాలానికి నశించిపోతాయి. But God is the eternal one. అయితే దేవుడు నిరంతరం ఉంటాడు. He is before everyone. ఆయన అందరికీ ముందుంటాడు. So because He is eternal, He is superior. ఆయన నిత్యుడు గనక అందరికంటే అత్యున్నతుడు. Verse 13. 13వ వచనం, The Son is greater because He is sovereign. ఆయన సార్వభౌమ అధికారం కలిగిన వాడు గనక అందరికంటే అతిశ్రేష్ఠుడైన వాడు. Verse 13. Sit at my right hand till I make your enemies your footstool. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. This is taken from Psalm 110 verse 1. కీర్తన 110 మొదటి వచనం ఇది. Angels were never promised a place at God's right hand. దేవుని కుడి పార్శ్వమున కూర్చుండమని దేవుడు అన్నడు కూడా ఏ దూతను చెప్పలేదు. It is a reserved place for the Son to co-reign with the Lord. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే దేవునితో రాజ్య పరిపాలన చేయుటకు ఆ కుడి పార్శ్వం ఆయన కొరకు It ఉంచబడింది. talks about the reigning and ruling of the Lord. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపాలన ప్రభుత్వాన్ని గురించి He మాట్లాడుతుంది. is a sovereign king. ఆయన సార్వభౌమ అధికారం కలిగిన రాజు. Because He is sovereign king, ఆయన సార్వభౌమ అధికారం కలిగిన రాజు కనుక He is superior. ఆయన అత్యున్నతుడు. Seventhly, lastly, ఏడవది చివరిది verse 14. 14వ వచనం, Son is greater because the angels are His servants. ఈ దేవదూతలు ఆయనకు సేవకులు దాసులు గనక కుమారుడు ఉన్నతుడు. Verse 14. 14వ వచనం, Are they not all ministering spirits sent forth to minister for those who will inherit salvation? వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? Angels not only serve the Lord, but He also serves those the Lord gives salvation. కాబట్టి దేవదూతలు ప్రభువునకు పరిచారం చేయువారు మాత్రమే కాక ప్రభు ద్వారా రక్షణలోనికి వచ్చినటువంటి వారికి కూడా పరిచారం చేసేటువంటి సేవకులై ఉన్నారు. They are only messengers. వారు కేవలం దూతలు. They are only ministers. వారు పరిచారం చేయవారు. But not the sovereign king or అయితే not rulers. అయితే పరిపాలించి సార్వభౌమ అధికారం వారికి లేదు. The Hebrews author was presenting the deity of the Lord. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని గురించి గ్రంథకర్త వివరిస్తూ In chapter 1, మొదటి అధ్యాయంలో He is a divine God. ఆయన దైవత్వము కలిగినటువంటి ఉన్నవాడు. Because of His divine names, ఆయనకున్నటువంటి దైవ నామములను బట్టి, because of His divine works, ఆయన దైవ కార్యములను బట్టి, because of His divine worship, the birth, ఆయన యొక్క దైవికమైనటువంటి జన్మాన్ని బట్టి, and because of His divine attributes, ఆయన దైవిక సుగుణాలను బట్టి, He is none other than the exact representation of God Himself. ఆయన దేవుని యొక్క తత్వమును ఆయన యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. Do not compare Him with the normal other angels. వేరే సాధారణ దేవదూతలతో మీరు యేసుక్రీస్తు ప్రభువాన్ని And పోల్చడానికి He లేదు. gives 7 important reasons why Son is superior to angels. దేవదూతల కంటే కుమారుడు ఎందుకు శ్రేష్ఠుడో 7 విషయాలు మనం ఇక్కడ చూశాం. He has got excellent name. ఆయనకు ఉన్నతమైన నామం కలిగిన వాడు. He is the firstborn who is worshipped. ఆయన ఆది సంభూతుడు, జ్యేష్ఠుడు, ఆరాధింపదగిన వాడు. He is the creator God. ఆయన సృష్టికర్త అయిన He దేవుడు. is the enthroned eternal king. ఆయన సింహాసనాసీనుడై నిరంతరము ఏలుచున్నవాడు. He is a sovereign king. ఆయన సార్వభౌమాధికారం కలిగిన రాజు. And He is the master and angels are the servants. ఆయన యజమానుడు, దేవదూతలు ఆయన దగ్గర దాసులు, పరిచారకులు. So the author was correcting the second generation believers. అక్కడ వారికి అందరికీ కూడా సరిచేయడానికి విశ్వాసుల్లో రెండవ తరంగా ఉన్నటువంటి ఆదిమ సంఘానికి ఈ విషయాలు రాస్తున్నారు. Do not follow the angels worship. మీరు దేవదూతల యొక్క ఆరాధనను వెంబడించకండి. Do not follow the worldly doctrines. ఈ లోక సంబంధమైనటువంటి బోధల వైపు మీరు తెప్పబడకండి. Come to Jesus Christ. మీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రండి. He is the perfect one. ఆయన పరిపూర్ణుడు. In Him we have better things. ఆయన యందు మనకు శ్రేష్టమైన ఉన్నాయి. We have better rest, మనకు శ్రేష్టమైన విశ్రాంతి better ఉంది. sacrifice, శ్రేష్టమైన అర్పణ ఉంది. better sanctuary. శ్రేష్టమైన పరిశుద్ధాలయం We ఉంది. have better covenant. శ్రేష్టమైన నిబంధన ఉంది. We have better kingdom. శ్రేష్టమైన రాజ్యం We ఉంది. have better glory. శ్రేష్టమైన మహిమ ఉంది. Come to Him. ఆయన ఎదుగు రండి. Trust Him విశ్వసించండి. and live for Him ఆయన కొరకు and జీవించండి. enter into His glory at His coming. ఆయన యొక్క మహిమలో మనం ప్రవేశించడానికి భాగ్యం ఉంటుంది. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన దేవుని కలిగి ఉన్నాము. The more we understand about our God, మన దేవుని గురించి ఎంతగా ఎక్కువగా మనం the తెలుసుకుంటామో more we understand how blessed we are. మనం ఎంత ధన్యులమో అప్పుడే అర్థమవుతుంది. Many times, చాలా సార్లు because we don't understand the greatness and the glory of God, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన మహాత్మ్యమును మనం అర్థం చేసుకోవట్లేదు కనుక we neglect our salvation. మన యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. That's what second chapter starts with, that warning. అదే హెచ్చరికతో రెండో అధ్యాయం ప్రారంభమవుతుంది.
How can you escape if you ignore such a great salvation? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన నీవు ఎలాగూ తప్పించుకుంటావని రాయబడింది. Oh, my dear brothers and sisters, కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, the Lord is coming very soon. ప్రభువు త్వరగా రానే ఉన్నారు. We have very short time. మనకు సమయం తక్కువ ఉంది. Let us understand the greatness of our God మన దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించుదాం, and declare the greatness of God to others, ఇతరులకు ఆయన గొప్పతనాన్ని ప్రచురిద్దాం, and bring some souls into His kingdom before the Lord appears. ప్రభువు ప్రత్యక్షం కాకమునుపే ఆయన రాజ్యములోనికి కొన్ని ఆత్మలను చేర్చుదాం. May the Lord help us. ప్రభు మనకు సహాయపడునుగాక.